నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. విభిన్న ప్రతిభావంతుల స్వావలంబన, ఉపాధి అవకాశాలు పెంపు, విద్య మరియు ఉద్యోగ అవసరాల కోసం రాకపోకలను సులభతరం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా మోటార్ స్కూటర్లను పంపిణీ చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గురువారం నగరంలోని జెడ్పీ కార్యాలయంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో మోటార్ స్కూటర్లను లబ్ధిదారులకు అందజేశారు. వీటన్నిటి పాటు ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ స్కూటర్ టైప్ ఉన్నాయో విద్య కోసం కానీ, ఉపాధి కోసం కానీ, హాస్పిటల్కి వెళ్ళడం కోసం కానీ, లేకపోతే ఏ రకమైన కారణాలపైనా వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళ సొంత కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా అర్హులైన వారిని గుర్తించి ఈరోజు రాష్ట్రం మొత్తం 1750 మందికి ఒక్కొక్క వెహికల్ అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 10, ఒక్కొక్క 70 ఇస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి 1,30,000 రూపాయలు విలువ చేసేటువంటివి. గుంటూరు పార్లమెంట్ దాదాపు 90 లక్షలు, స్టేట్ మొత్తం తీసుకుంటే 23 కోట్ల రూపాయలు ఇస్తూ ఉంది. మనం వచ్చిన 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసినటువంటిది జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం చేసే విధంగా సాధ్యమైనంత మందికి ఉపయోగపడే విధంగా ఇవన్నీ తీసుకుంటాం. ఇది ఒకటి గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటిది. రెండోది ఇవి కాకుండా మనం లాస్ట్ 2 months బ్యాక్ గుంటూరు ప్రాంతంలో దాదాపు 1000 మందికి అంటే 1,30,000 కాకపోయినా 40,000-50,000 రూపాయలు చేసేటువంటి 20-30 కిలోమీటర్ల బ్యాటరీ ఆపరేటెడ్వి మనం కూడా దాదాపు 1,20 లక్షలు పెట్టి సిఎస్ఆర్ ద్వారా కూడా ఈ ప్రాంతంలో మనం ఇచ్చాం. సో ఈ విధంగా సిఎస్ఆర్ కొని విభిన్న ప్రతిభావంతులు కూడా ఆత్మస్థైర్యంతో అంటే కేవలం అవయవాలకు మాత్రమే కాకుండా మానసికంగా వాళ్ళు ఎప్పుడు కుంగిపోకుండా ఉండే విధంగా చేయటమే ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అందరి యొక్క ఉద్దేశం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా చైర్మన్ గారికి తీసుకొని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, వాటన్నింటిలో ఎక్కడ ఇబ్బంది లేకుండా సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యేకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.